స్థానిక ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 16వ వార్షిక మహోత్సవ వేడుకలు విద్యార్థుల మధ్య ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాష్ రాజశేఖర్, హెడ్ స్టార్ ప్రకాష్ ప్రోగ్రామ్ HCL కంపెనీ చెన్నై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావలసిన స్కిల్స్ గురించి క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ 2008లో కేవలం 240 మంది విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించామని, కానీ నేడు 6500 మంది విద్యార్థులకు విద్యా నిలయంగా మారి ప్రకాశం జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నదని, దీనికి కారణం తమ విద్యా సంస్థ అందిస్తున్న ఉత్తమ విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యా బోధన, అత్యధిక జీతంతో ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి మాట్లాడుతూ సంస్థ సాధించిన విజయాలు గుర్తించి వివరిస్తూ మరియు విద్యా నివేదికను అందించారు. అలాగే ప్రతి విద్యార్థి స్కిల్ అభివృద్ధి చేసుకుని కంపెనీలకు అనుగుణంగా టెక్నాలజీ నేర్చుకుని మంచి జీతాలతో ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులకు కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు హుషారైన డ్యాన్సులతో, స్టెప్పులతో, స్కిట్స్తో మరియు కామెడీ సీన్లతో, పాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, ఉత్తమ అధ్యాపకులకు, 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్న అధ్యాపకేతర సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎం రమణబాబు, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ అప్పారావు, డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎవల్యూషన్ డాక్టర్ టిఆర్ చైతన్య, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
16 years of excellence. So as said, Rome is not built in a day, and so is space. We have achieved many milestones in these 16 years, and there's a long way to go, and there are many more yet to achieve. It's all because of a visionary management. Sir, you haven't built an empire, you have built a team, and we all have shared a common vision of taking space to the next level year by year. And I feel privileged to work in this organization, sharing his dreams, sharing his vision. People who know me professionally, they know PACE. I'm blessed to be recognized as Rupa from PACE. Thank you so much, and have a nice day ahead. On behalf of PACE Polytechnic College, Academic Year 23-24, we started new additional section, CME branch, and academics. One of our student, EC branch student, they secured state 10th rank, 96% in 4th semester. And we will started new 2 laboratories in worth of 8 lakhs in EC department. In not only academics, in our students, they started this academic new placements. And recently, 5 students they placed Godrej company with the annual package of 3.32 lakhs. And some of the companies, our students, more than 100 members, they are waiting for the final round interview results. Electronics and HLMandu. So as a Dean Student Affairs, we are providing a lot of facilities. So many cells are working for your development in all aspects, from discipline to career guidance. So there are facilities here. As a student, how you utilize that facilities to reach your goal, that's very very important. సింపుల్ గా కాలేజీ లైఫ్ అనేది ఒక మనకి హ్యాపీ డేస్ సినిమా లాగా అయితే ఉండదు. సినిమాలో కూడా వాడు ఏం చేస్తారు, ఎంత ఎంటర్టైన్ చేసినా ఫైనల్ గా ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్, సీనియర్ వచ్చి జూనియర్ ని ఇంటర్వ్యూ చేయటం, సీనియర్ హెల్ప్ చేయటం, ఎక్కడ ఎవరు ఏది మర్చిపోకూడదు. కాలేజ్ లైఫ్ ఆల్వేస్ ఫర్ ఎంజాయ్మెంట్, అట్ ది సేమ్ టైమ్ అవర్ goal reaching also. You have to keep this one in your mind. Keep your goals high. Try to achieve those goals. And thank you, and enjoy the day. Remaining 40 plus cultural events are waiting for you. But it's time to share our academic progress for this academic year 23-24. All we know is our institution was established in the year of 2008 with intake of 240. Now, in this academic year 23-24, we introduced the electronics engineering, VLSI design and technology at UG level. And then, in this academic year, our intake is 1,374. Total 12 undergraduate programs and 4 PG programs except diploma. PACE ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలులో 16 ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్, అంటే 16th యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. సో నిన్న వచ్చేసి టెక్ ఫెస్ట్, అంటే ఆల్ స్టూడెంట్స్కి వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేసుకోవడానికి టెక్నికల్ క్విజెస్, పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ఇలా జామ్ సెషన్స్, అలా మల్టిపుల్ కేటగిరీస్లో వీళ్ళని కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ అదర్ కాలేజెస్. And we received students from even Chennai also, Chennai, from Vizag, nearby Hyderabad. Many students attended yesterday. Around 7,000 students came to participate, and many people got prizes, and many people learned something from this event. సో అలాగే ఈరోజు కాలేజీ యాన్యువల్ డే చేస్తున్నాము, 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యాము. సో 16 ఇయర్స్లో మేము సాధించింది ఇయర్ బై ఇయర్ ఎంతో ముందుకు రాగలిగాము. దీనికి సహకరించిన మా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అలాగే మా శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. సో ఇలాగే, ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఉన్నాము అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్. దే హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్, అండ్ బికాస్ జాబ్ రావటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. జాబ్ రావటం అనేది చాలా యాంగిల్స్లో 360 degreesలో స్టూడెంట్ని డెవలప్ చేయాలి. కాబట్టి
సో మేము ఆ కాన్సెప్ట్లో ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో వాటి మీదే లేటెస్ట్ టెక్నాలజీస్ కానివ్వండి, లేటెస్ట్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మా పిల్లలు మంచి ప్యాకేజ్ అరౌండ్ 12 lakhs హై ప్యాకేజ్ కూడా కొట్టగలిగారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసినా బాగా టఫ్గా ఉన్నది ప్లేస్మెంట్స్. ఈవెన్ దో మేము మోర్ దాన్ 50% ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగామంటే బికాజ్ ఆఫ్ ద క్వాలిటీ. సో మాకు సహకరించిన ఆల్ కార్పొరేట్ కంపెనీస్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇక్కడ మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రీసెర్చ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే ఆల్ అకాడమిక్స్ ఎవరైతే ఉన్నారో లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్ సిలబస్ ఫ్రేమ్ చేసినందుకు, అలాగే మాకు సహకరించిన జేఎన్టీయూ స్టాఫ్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్, అలాగే ఏసీటీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి మేము ముందుకెళ్తున్నాము. సో డెఫినెట్గా వీటన్నిటికీ 16 years కంప్లీట్ చేసామంటే మేమేదో మొన్న స్టార్ట్ చేసినట్టుగానే ఉంది మా కాలేజ్. బట్ స్టిల్ మా గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా 90% ఉన్నాము, ఇంకో 10% రావాలి. సో అనదర్ 2-3 yearsలో కూడా మేము ఆ గోల్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా, స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు అలాగే ఇక్కడ కాలేజ్ పరంగా ఏ ఫెసిలిటీస్ ఎవరికి ఏ స్టూడెంట్కి ఏం కావాలనేది కూడా మేము వాళ్ళకంటే ముందే మేమే ప్రిపేర్ చేసి పెడుతున్నాము. అలాగే ఇప్పుడు చూస్తే దగ్గర 6,000 స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. సో 2008లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 240 స్టూడెంట్స్. టుడే వీ హ్యావ్ 6,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. అలాగే స్టాఫ్ ఒక అరౌండ్ 500 స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో లేటెస్ట్గా మేము ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము అరౌండ్ 10,000 square feet ఏరియాలో. ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండస్ట్రీస్ కూడా చూస్తున్నాము. వాళ్ళని ఇక్కడ కాలేజీలోనే, క్యాంపస్లోనే వాళ్ళ స్మాల్ శాటిలైట్ సెంటర్ లాగా పెడదామనేది. సో అలాగే థియేటర్ ఒకటి కడుతున్నాము. సో వెరీ బిగ్ థియేటర్. ఎందుకంటే మా స్టూడెంట్స్కి యూఎస్లో ఉన్న ప్రొఫెసర్స్ తోటి ఏదైనా మంచి సెషన్ తీసుకోవాలి అంటే అమెరికా నుంచి ప్రొఫెసర్ ఇక్కడికి రావడం కష్టం. అలాగే మన స్టూడెంట్స్ అందరూ అక్కడికి పోవడం కష్టం. సో ఎమినెంట్ పీపుల్స్ తోటి వర్చువల్ మీటింగ్స్ తోటి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. కాబట్టి సో వాళ్ళందరం ఒక ప్లాట్ఫామ్లో ఒక రూమ్లో కూర్చొని అరౌండ్ 1000 members కెపాసిటీ తోటి ఒక మంచి థియేటర్ సెటప్ చేస్తున్నాము. నెక్స్ట్ 3-4 monthsలో కూడా అది రెడీ అవుతుంది. సో డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి ఉన్న డ్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ నెరవేర్చుకునే దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. కాబట్టి సో మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. I am actually very happy to see the infrastructure and the facilities which PACE has provided over the years. Tremendous improvement has happened over the years, this institution. I wish 16th year's annual day, it will be just a stepping stone for more years to come, and I wish all success to the staff, all the faculty and the leaders who are driving this completely and to reach the next level. All the very best on behalf of my company for PACE and institutions. Thank you very much.